హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణేశుడి భారీ విగ్రహం. చవితి మొదటి రోజు నుంచి నిమజ్జనం వరకు మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా 69 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నిర్వాహకులు. విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. దీనిపై మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే విశ్వ మహాగణపతిని దర్శించుకోవడానికి అయితే ప్రజలందరూ బారులు తిరిగారు. భక్తులు ఉదయం నుండి 6 గంటలకు ఉదయం పూజ చేసిన తర్వాత 10 గంటలకు అయితే గవర్నర్తో పాటు మంత్రులు కూడా దర్శించుకున్నారు. అయితే ఈ యొక్క మహాగణపతిని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 3 రోలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన మార్గాల గుండా ఆ భక్తులను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కూడా మొత్తం టోల్గా చూసుకుంటే భారీ సంఖ్యలో భక్తులు మొత్తం టోల్గా ఆ బారులు తిరిగారు. అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు? అర్బన్ హనుమాన్ టెంపుల్. ఎప్పుడు వస్తుంటారా? ఎలా ఉంది? బాగుంది. అయితే భక్తులు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని మరి అయితే ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి బారులు తీరిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా అన్న చెప్పండి, ఏ విధంగా 69 అయితే మొత్తం టోల్గా 69 అడుగుల ఉన్నటువంటి ఆ యొక్క విశ్వ మహాగణపతి అంటే ప్రపంచం మొత్తం మంచిగా ఉండాలని చేశారు కాబట్టి ఎట్లా ఉంది? ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ఖైరతాబాద్ కైలాసంలో వెలిసిన ఈ యొక్క మహాగణపతి పేరు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి. ప్రపంచం అందరూ కూడా చల్లగా ఉండాలని, అన్ని దేశాలు కూడా సుఖశాంతులతో ఉండాలని, విశ్వం అంతా కూడా చల్లగా సామరస్యంతో ముందుకు మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి, అదేవిధంగా భారతదేశ రాష్ట్ర నలుమూల నుండి కాకుండా భారతదేశం నుండి కూడా తండోపతండాలుగా ప్రతి సంవత్సరం ఈ యొక్క మహావినాయకుని దర్శించడానికి ప్రజలు ఆనవాయితీగా వస్తూనే ఉంటారు. మరి వచ్చిన ప్రజలకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున బార్కెట్లు ఏర్పాటు చేసి ఇక్కడ దర్శనానికి మేము అందరం కూడా సునాయాసంగా వాళ్ళకందరికీ కూడా దర్శనం చేయిస్తున్నాము. మరి భక్తుల యొక్క వాళ్ళకు ఏ విధంగా అయితే దూరం నుండి చూసి వెళ్ళకుండా మరి వాళ్ళంతా శాంతిగా మనస్ఫూర్తిగా భగవంతుని దర్శించుకోండి. 1 కాదు 2 3 బార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మంచినీటి వ్యవస్థ అయితే, మెడికల్ వ్యవస్థ అయింది, మంచి తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయి. అయితే భక్తులకు అన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేశారంటూ కూడా మరికొంతమంది భక్తులు మనతో పాటు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.